హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. అంటే ఒకరు కామెంట్ చేస్తున్నారు. అంటే నేను బాబిన్లో దారం ఎలా ఎక్కిస్తానో అలాగే కింద నేను మిషన్ తొక్కేటప్పుడు కాళ్ళతోనే ఏ విధంగా తొక్కుతాను అనేసి వీడియో అయితే చేసి పెట్టమన్నారు. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో దాని గురించే ఈ వీడియో అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, బాబిన్కి ఇలా దారం అయితే చుట్టేసాను. ఒక 2 రౌండ్లు చుట్టేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఇది మిషన్ వీల్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా తిప్పేసి ఇప్పుడు దారం వచ్చేసి నా సైడ్ పైన వైపు ఉండేలాగా ఇలా పెట్టేసి ఇప్పుడు నేను ఆ బాబిన్కి ఈ విధంగా సైడ్కి కొంచెం మనకి ఉంటుంది కదా, దానికి ఇలా పెట్టేసి నేను మిషన్ తొక్కుతూ ఇలా నేను దారంని అయితే ఇలా బాబిన్కి ఎప్పుడు చేసినా ఇలానే చుట్టుకుంటాను అనమాట. నార్మల్గా అయితే మనకి చాలామందికి ఇది చిన్న ఇది సన్న స్క్రూ లాంటిది ఏదన్నా మనకి ఉందనుకోండి, ఇలా పెట్టేసుకొని అయినా మనం బాబిన్కి దారాన్ని ఇలా చుట్టుకోవచ్చు. నేనైతే ఈ బాబిన్ మీదనే ఈ విధంగా ఎప్పుడు కూడా దారాన్ని ఈ విధంగానే చుట్టుకుంటానన్నమాట. సో చూసారు కదా, ఎప్పుడైతే నేను దీనికైతే దారం అంతా కూడా ఈ విధంగా చుట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా మనకి ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే బాబిన్తోనే ఏమవుతుందంటే కొంతమందికి అలవాటు లేక స్లిప్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా మనకి అది వీల్స్ సైడ్ పెట్టేసి కనుక చుట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేను బాబిన్లో దారంని ఏ విధంగా పెడుతున్నాను చూడండి. ఇలా తిప్పి పెడితే మనకి దారం అనేది పైన వైపు వస్తుంది. పైన వైపు కాకుండా ఇలా చూడండి, కింద వైపు ఉండాలి. ఇలా పెట్టేటప్పుడు దారం అనేది కిందికి ఉండాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. రివర్స్లో పెట్టవద్దు, పైనకి వెళ్ళిపోతుంది దారం. కింద వైపు ఇలా హోల్ సైడ్ పెట్టేసి ఈ విధంగా హోల్లో నుంచి ఇలా తీసేసుకొని ఇలా నేను లోపల వైపు కాకుండా ఇలా బయటికి ఇలా తీసేసుకుంటాను. సో అందరు కూడా ఇలానే చేస్తారు. కాకపోతే ఆమె అడిగింది కాబట్టి నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. చాలామందికి అయితే ఎలా ఎక్కించాలి, ఎలా పెట్టుకోవాలి అనేది చాలామందికి తెలుసు. సో నాకు తెలిసిన ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను కింద మనకి బాబిన్ అది పెట్టుకునేది ఉంటుంది కదా లోపల వైపు, సో అక్కడ ఇలా ఆ చిన్న స్క్రూ ఉంటుంది, దాన్ని ఈ విధంగా పెట్టేసి ఇది మనకి ఫిట్ అవ్వడానికి హోల్ ఉంటుంది కదా, హోల్లో అది కొంచెం టైట్ అయ్యేలాగా ఇలా మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను పైన వైపు నుంచి దారాన్ని సూదిలోకి ఎక్కించేటప్పుడు ఈ టిప్ని అయితే చాలామంది ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ విధంగా నేను షేర్ చేస్తున్నాను. సో దారాన్ని పైన వైపు నుంచి ఈ విధంగా నేను తీసేసుకొని ఇక్కడ మనకి చాలాసార్లు ఏమవుతుందంటే పూసకుట్టులాగా వచ్చేస్తుంది. అండ్ మనకి కుట్టేటప్పుడు పోగులుగా కూడా వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 2 మనకి చిన్న అవి ఉన్నాయి కదా దారం పెట్టేది, దాని పేరైతే నాకు తెలియదండి. సో ఆ రెండింటి మధ్యలో నుంచి కాకుండా దాని పక్కనే ఒక చిన్న మనకి ఆ 2 వాచర్ల మధ్యలోకించి ఇంకొక సన్న వాచర్ ఉంది కదా, సో దాని మధ్యలోకించి దారాన్ని అయితే తీసుకోవాలి. ఆ తర్వాత పైన దానికించి దారం పెట్టేసుకొని హోల్లో నుంచి ఇప్పుడు కింద మనకి సూదిలోకి ఎక్కించుకోవాలి. ఇక్కడ మనకి ఇలా ఒక హోల్లా కనిపిస్తుంది కదా, దానిలోకించి దారం అయితే కంపల్సరీ తీసుకోవాలి, లేదంటే మనకి కుట్టేటప్పుడు వచ్చేస్తుంది. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు 2 ఇవి మనకి వాచర్లు అనుకోండి, 2 వాచర్ల మధ్యలోకించి ఇంకొక సన్న వాచర్ ఉంది చూడండి. ఇప్పుడు ఈ చివరన మనకి 2 ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంది కదా, ఆ 2 మధ్యలోకించి దారాన్ని తీసుకోవాలి. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ. సో అలా తీసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఎక్కడా కూడా మనకి పూసకట్టు అనేది రాదు, అలాగే మనకి దారం అనేది పోగులుగా కూడా రాదు. అండ్ మనకి కొన్నిసార్లు కింద దారం బాబిన్లో లూజ్ అయినప్పుడు కూడా మనకి పోగులుగా వస్తుంది. సో అక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ నేను దారం పోగులుగా వచ్చినప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను చూడండి. అండ్ మన ఛానల్లో కూడా ఉంటాయి చాలా వీడియోస్ చూడండి. ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి నేను మిషన్ కుట్టేటప్పుడు కింద కాళ్ళతో ఏ విధంగా తొక్కుతాను అనేసి అడిగారు. సో ఇదే అనమాట. నేను ఫస్ట్ అయితే పైన మనకి మిషన్ దగ్గర వీలు ఉంటుంది కదా, దానిని తిప్పేసి ఫస్ట్ కాళ్ళతోనే కింద వైపు అంటే మనకి పాదాల వైపు కాకుండా కింద మడవ వైపు కిందకి డౌన్కి తొక్కుతాను. ఆ తర్వాత ముందు వైపుకి ఇలా తొక్కుతాను. ఇలా తొక్కితే మనకి మిషన్ అనేది రివర్స్ వెళ్ళదు అనమాట. రివర్స్ వెళ్ళకుండా మనకి కరెక్ట్గా కుట్టు అనేది వచ్చేస్తుంది అండ్ ఆటోమేటిక్గా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు.
ఇక్కడ నేను నార్మల్‌గా వీడియోస్ కనుక బ్లౌజ్ వాటికి కట్ చేసి నేను వీడియోస్ షూట్ చేశాను కదా! ఆ టైంలో నాకు ఎక్కువ కూర్చోలేననమాట. ఎందుకంటే నాకు స్టాండ్ పెట్టడానికి నాకు కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ కాదు. అటు ఇటు జరుపుతూ ఉంటాను కాబట్టి మ్యాక్సిమం ఎక్కువసేపు కూర్చోను. అండ్ ఎక్కువసేపు నిలబడతాననమాట. కొన్నిసార్లయితే ఒక బ్లౌజ్‌కి కుట్టినప్పుడైతే నేను ఒక 10 మినిట్స్ అలా కూర్చుంటాను. మిగిలిన టైం అంతా కూడా అలానే నిలబడతాననమాట ఎక్కువ. సో, ఎందుకంటే కెమెరాని అటు ఇటు జరపడం, ఎందుకంటే మనకి తీసేటప్పుడు వీడియో తీసేటప్పుడు క్లారిటీ వస్తుందా లేదా చూసుకొని చెక్ చేసుకుంటూ, మళ్ళీ మధ్యలో ఏమైనా ఆగిపోతుందా లేదా అన్నీ చెక్ చేసుకుంటూ తీయాలి కాబట్టి నిలబడి తొక్కినప్పుడైతే ఒక కాలుని ఈ విధంగా పెట్టేస్తానని చూడండి. ఇలా నేను ఈ పెడల్ మీద ఈ విధంగా పెట్టేసి నేను 2 కాళ్ళని యూజ్ చేసుకుంటూ అంటే ఒకటే కాలుతోని ఎక్కువసేపు తొక్కినప్పుడు పెయిన్ వస్తుందనమాట. అందుకని ఆ కాలు, ఈ కాలు మార్చుతూ కూడా నేను నిలబడి ఈ విధంగా అయితే మిషన్‌ని తొక్కుతాను. అండ్ ఇలా నేను అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోనైతే షూట్ చేస్తాను. నార్మల్‌గా వీడియో షూట్ చేయనప్పుడైతే నార్మల్‌గా కింద కుర్చీలో కూర్చొని వీడియో అయితే షూట్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఈ దారం ఎక్కించిన తర్వాత ఏ విధంగా కుట్టు వస్తుందనేది చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే మళ్ళీ మీకు క్లారిటీ ఉంటుంది కదా! ఇక్కడ మనకి పైన వైపు లూజ్ అయినా కూడా మనకి కింద వైపు దారం అనేది పోగులుగా వస్తుంది. ఒకవేళ మనకి కింద బాబిన్ దగ్గర మనకి దారం కనుక లూజ్ అయిందనుకోండి, పైన వైపు పోగులు అనేది వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే మనకి ఆ దారం ఎక్కడ లూజ్ అయిందనేసి చూసుకొని దాన్ని బట్టి మనం ఆ దారాన్ని సెట్ చేసుకుంటే చూడండి ఎంత నీట్‌గా వచ్చేస్తుంది. మనకి పైన వైపు అలాగే కింద వైపు కూడా మనకి నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఈ వీడియోని ఇంకా ముందుకి పంపించడానికి యూట్యూబ్ అయితే హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.